సకాలములో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి కూడా దేవుని యొక్క వాక్యము నుండి దివ్యమైనటువంటి మాటలు ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. దైవజనమా జాగ్రత్తగా వినండి. గత పరిశుద్ధ దినములో మనము ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. ఇదే అధ్యాయములోని 5వ వచనములో 6వ వచనములు 7వ వచనం, ఈ 3 వచనాల్లో మనం 5వ వచనంలోని మొదటి పనిని ధ్యానించుకున్నాం. 5వ వచనంలో మనము ఏమి చెయ్యాలో చెప్పాడు దేవుడు. ఆమె ఏం చెప్పాడు? మనము ఏం చెయ్యాలో. 6వ వచనములో ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. ఆమె 5వ వచనములో చెప్పాలి మనం ఏం చెయ్యాలో చెప్పాడు. 6వ వచనములో ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. 7వ వచనములో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. బాగా వినాలి వాక్యాన్ని. 5వ వచనములో మీరు చెప్పాలి ఇప్పుడు మనం ఏం చెయ్యాలో చెప్పాడు. 6వ వచనములో ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. 7వ వచనములో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. మీరు స్పందించటంలా బాగా శ్రేష్టమైన వాక్యం ఇది. చెప్పండి ఇప్పుడు. 5వ వచనములో మనం ఏం చెయ్యాలో చెప్పాడు. 6వ వచనములో ఆయన ఏం చేస్తాడో, 7వ వచనములో అప్పుడు ఏం జరుగుద్దో. కాబట్టి ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నాకు నా మనసులో మెదులుతూ ఉంటుంది. ఎప్పుడు రోజులో 1 మారైనా 2 మార్లైనా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నా మనసులో అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంత ప్రాముఖ్యమైనది. మనం ఏం చేయాలో చెప్పాడు, ఆయన ఏం చేస్తాడో చెప్పాడు, తర్వాత ఏం జరుగుద్దో ఇంతకంటే ఏం కావాలి మనకు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఒక కండిషన్ ప్రకారం జరుగుతాయి. ఆమె ఒక క్రమం ప్రకారము జరుగుతాయి. కండిషన్ ఏంటి? రాతి బాణలను నీళ్లతో నింపండి. రాతి బాణలను చెప్పండి, అప్పుడు నేనేం చెయ్యాలో చేస్తాను. అర్థమైందా? దేవుడు తలుచుకుంటే నీళ్లు కలుగుగాక అంటే ఏమవుతాయి? నీళ్ళు వస్తాయి. కానీ అన్నీ ఆయన చేయడం కాదు. అర్థమైందా? కొన్ని ముందుగా మనము చేయాలి. ఇప్పుడు 5, 6, 7 వచనాల్లో ముందు ఎవరు చెయ్యాలి? మనం చెయ్యాలి. ఆమె నువ్వు 1 అడుగు వేస్తే ఆయన 100 అడుగులు నిన్ను నడిపించునుగాక. నేను ఎయ్యనయ్యా, నువ్వే నన్ను లేవనెత్తు, నీవే నన్ను నడిపించు అన్నట్లుగా చాలా మంది ఉంటున్నారు.
అలా కాదు. దేవుని ఆశీర్వాదాలన్నీ ఎలా ఉంటాయి అంటే కండిషన్. అడుగుడి, చెప్పండి, మీకు ఇస్తా. ఎప్పుడు ఇస్తాడు? వెదుకుడి, నేను మీకు రాతి బాణల నిండా నీళ్లు నింపు. అర్థమైందా? నీవు సిలోయమను కోనేటికెళ్ళి కడుక్కో, నీకప్పుడు చూపు. నువ్వు యోర్దాను నదికెళ్ళి 7 మార్లు మునుగు, అప్పుడు నీ కుష్ఠవ్యాధి, దేవుడు కుష్ఠవ్యాధి పోవునుగా కంట అవుద్ది. కానీ ఆయన మనకు ఒక క్రమాన్ని నేర్పుతూ ఉన్నారు. ఇప్పుడు మనము 5వ వచనములో 4 పనులు ఉన్నాయి. ఎన్ని పనులు? ఈ 4 పనులు చేస్తే అమ్మా మహాభివృద్ధి వచ్చింది. ఆమె ఏంటిది? అభివృద్ధి కాదు, చెప్పాలి. ఎవరికైనా, పిచ్చోడికైనా, మంచోడికైనా, జ్ఞానవంతుడికైనా, జ్ఞానం లేనోడికైనా మహాభివృద్ధి కావాలనుకుంటాడు, కానీ వద్దు అని అనుకోడు. ఈ మహాభివృద్ధి కావాలని ఇక్కడున్న మనందరికీ కూడా ఏముంటుంది? ఆశ ఉంటుందా? అసలు నాకు అభివృద్ధి వద్దయ్యా అని వాళ్ళు ఎవరి నుండి చేయి చూపించండి. మీ పేరు పేపర్లు వేపిస్తా. ఉన్నారా? ఉండరు. మాకు అభివృద్ధి కావాలి అందరం అడుగుతాం కదా. అభివృద్ధి కావాలంటే దేవుడు 4 పనులు చేయమన్నాడు. ఎన్ని పనులమ్మా? మొదటి పని ఆదివారం ధ్యానం చేసుకున్నాం. ఏంటది? మా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి, ఎన్ని రోజులైంది ఆదివారం పోయి చెప్పాలా? 60 నెలలు అయిందా? 5 రోజులకి గుర్తుండకపోతే ఎట్లా? ఆదివారం రేపు వస్తుందంటే పోయిన వారం పలాంది తిన్నమయ్య, ఈ వారం ఇది వద్దయ్య అంటున్నాం. అంటే వారం గుర్తు పెట్టుకుంటున్నాం, వాక్యం మాత్రము గుర్తుంచుకోవాలి, గుర్తుండాలి. పోయిన ఆదివారం జాగ్రత్తగా దేవుణ్ణి ఒక పని. ఆమె ఈ పనికి ఎండకెళ్లాల్సిన పని, 100 బింగిళ్ళు తీయాల్సిన పని లేదు. జాగ్రత్తగా దేవుణ్ణి వెదకుట. పోయిన వారం చెప్పుకున్నాం ఆదివారం. ఈరోజు 2వ పని ఏంటో తెలుసా? నీవు సర్వశక్తుని బ్రతిమాలుకోవాలి. ఆమె 2వ పని చెప్పండి. సర్వశక్తిని కలిగిన దేవుణ్ణి ఏం చేయాలి? మొదటిదేమో ఆయన్ను జాగ్రత్తగా వెదకాలి. 2వది సర్వశక్తుడకు దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన, అనండి ఒకసారి నోటి నిండా, ఏ దేవుడు? సర్వశక్తి. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమె ముందే బైబిల్ చేస్తుంది కదా. చాలా సంతోషం. దేవుడు అబ్రహాముకు ఎప్పుడు చెబుతున్నాడు చెప్పండమ్మా? 99 ఏండ్లకు. 99 ఏండ్లకు మన పరిస్థితి ఎట్లుంటుంది? కళ్ళు సరిగా కనబడు. గట్టిగా చెబుతారంటే కన్ఫామే, గ్యారంటీ కదా. కాళ్ళు సరిగా పనిచేయవు, చేతులు సరిగా పనిచేయవు. కానీ అబ్రహాముకి ఇవన్నీ లేవు. ఆమె ఇప్పుడు వినండి, అబ్రహాముకున్న శక్తి ఆయన కుమారునికి ఉండదు. ఆయన కుమారునికి ఉన్న శక్తి ఆయన కుమారునికి తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చూడండి, మా నాన్నకున్న శక్తి, చెప్పాలి, నాకున్న శక్తి మా అబ్బాయికి ఉండదు. అబ్బాయికి ఉన్న శక్తి వాళ్ళ అబ్బాయికి ఉండదు. తగ్గిపోతావు. అర్థమైందా? పుట్టిన దగ్గర నుంచి ఏసీ ఏంటి కోశన్న మర్చిపోతుర్రు కానీ ఏసీ మర్చిపోవట్ల.
ఒక 5-6 ఏళ్ల క్రితం మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, మా బంధువు. కాస్త డబ్బులు ఉన్నామా వచ్చి, ఏంది మామయ్య ఏసీ పెట్టలా? నేనన్నమ్మా, మాకు గోసి ఉంటే చాలు, ఏసీతో పని. పుట్టినప్పటి నుండి ఏసీ. వ్యాధి నిరోధక శక్తి ఉండదు. అర్థమైందా? దేవుడు మహాజ్ఞాని. చెప్పండి, ఎలాంటి వాడు? సర్వశక్తి కలిగిన మనము చలికాలాన్ని చూడాలి, ఆమె ఎండాకాలాన్ని చూడాలి, మధ్యస్థాన్ని చూడాలి. చలి వద్దయ్యా అనకూడదు. ఆయన మన శరీరానికి చలి అవసరమనే చలికాలాన్ని పెట్టాడు, ఎండాకాలాన్ని అన్నీ అనుభవించాలి. అంతేకాని దానికి బద్ధస్తమానం వేసేసుకోవడం మంచిది కాదు. సరే, దేవుడు ఏ శక్తి కలిగిన వాడు? ఏ శక్తి? కాబట్టి అక్కడ రాయబడింది చూడండి, రెండో పని, సర్వశక్తుడైన దేవుణ్ణి నీవు. యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో రెండో పని ఏంటో తెలుసా? సర్వశక్తుడగు దేవుణ్ణి నీవు బ్రతిమలాడుకోవాలి. ఏం చేయాలి? మనుషులు 99 మంది చేసే పని మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతారు, కానీ దేవుని దగ్గర బ్రతిమాలు. ఏదో 2-3 పనులు చేసుకోవడం, 2-3 మాటలు ప్రార్థన చేసుకోవడం, 2-3 మాటలు ప్రార్థన చేసుకో, ఇలా ఉంటూ ఉన్నాను. వాక్యములు ఏముందంటే, మొదటగా నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. రెండో పని, సర్వశక్తుడైన దేవుణ్ణి నీవు బ్రతిమలాడుకోవాలి. ఎవరిని బ్రతిమలాడాలి చెప్పాలి? దేవుణ్ణి బ్రతిమలాడాలి. ఆయన ఎలాంటోడు? సర్వశక్తి కలిగిన. బ్రతిమాలుకోవడం ప్రియులరా, మనుష్యుల దగ్గర అయితే అసహ్యం, మనుషుల దగ్గర అయితే అవమానం, మనుషుల దగ్గర అయితే కొంచెం నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దేవుడు ఇబ్బంది పెట్టేవాడు. నేను పోయినసారి చెప్పా, మరలా చెప్తున్న, ఒక దైవజనుడు హైదరాబాదులో అద్దెకుంటున్నాడు. ఉంటూ ఆ హైదరాబాదు చుట్టూ గ్రామాలకు వెళ్ళి, హైదరాబాదులో కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, ప్రభువా మరి ఈరోజు ఈ పని చేసామయ్యా, రేపు ఏం చేయమంటావని అడుగుతూ ఉన్నాడు. ఇంటిలో ఏమీ ధన ద్రాక్షణ్యాలు ఏమీ లేవు. దేవుడు వేరే ప్రాంతం నుండి అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, ప్రభు పని చేస్తుండే. ఏ రోజు పథ్యం ఆ రోజు తప్పక దేవుడు ఇస్తున్నాడు. ఏ రోజు పథ్యం ఆ రోజు. అందుకనే వాక్యములు అనుదిన ఆహారము, ఎప్పటి ఆహారము అలా ఇస్తూ ఉన్నాడు. కానీ నెల వచ్చేసరికి అద్దె కట్టాలి. అద్దె కట్టకపోతే ఊరుకోరు కదా, అద్దె కట్టాలి కదా. ఒకరోజు ఒక నెల ఇలా ఇబ్బందులు పడుకుంటూనే గడుస్తూ ఉంది. ఒక నెలలో 5వ తారీఖు వరకు ఆయనకి ఏమీ లేవు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అద్దె కట్టించుకోవడానికి ఇంటి ఓనర్ వచ్చాడు. అయ్యా, నువ్వు నాకు రేపు సాయంత్రం డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంట్లో నుండి సామాన్లన్నీ విసిరేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తా అని పోయా. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకొక మాట అన్నాడంట. అదిగో అక్కడ ఒక ఆయన పాస్టర్ ఉన్నాడు, ఆయన ఏ రోజు అద్దెను ఆపట్ల, చాలా కరెక్ట్గా ఎత్తున్నాడు. నువ్వేమో 5వ తారీఖు 10వ తారీఖు వచ్చి నిమ్మలేకపోతున్నావు అని వెళ్ళాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా మరి రేపు ఆయన వస్తాడు, అద్దె అడుగుతాడు, నా దగ్గర ఏమో లేవు, ఎలా అయ్యా అని. ఉదయాన్నే ఆయన వెళ్ళిన తర్వాత బైబిల్ తీసుకొని, సంచి తీసుకొని వెళ్ళాడు. చాలా ప్రాంతాలు తిరిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మా 450 ఉన్నాయి. ఆమె ఎంత? అద్దెమో 5,000 కట్టాలి, 5,000 కట్టాలి. ఎంత దగ్గర? 400. తెల్లవారితే ఆయన వస్తాడు. ఎవరు? అద్దె ఇంటి ఓనర్ వస్తాడు. ఏం చేయాలని? భార్య భర్తలు అంటమ్మా, చూడండి, అది చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
భార్య భర్తలు ఎట్లా చేద్దామా ఏంటి అయ్యా, ఇక్కడికి వచ్చి పడ్డాం ఏందా, ఈ మాటలు రాలా. నువ్వు ఆ గోడ వైపు తిరుగు, నేను ఈ గోడ. తెల్లవార్లు తెల్లవార్లు అయ్యా 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 అని 1000 మార్లు అన్నారంట. చప్పట్లు కొట్టి ప్రభును మైపడి. ఎన్ని మార్లు? 1000 మార్లు అంట. 1000 మార్లు. తెల్లవారేసరికి 1000 మార్లు అడిగారంట. అయ్యా అయ్యా, రేపు ఉదయానికల్లా అద్దె కట్టాలయ్యా, అద్దె. ఉదయము తెల్లవారేంత వరకు చెరొక వైపు చెప్పండి ఏం చేశాలో ప్రార్థన చేశాను. ఆయన అన్నాడు, అయ్యా 1000 మార్లు నేను అయ్యా అయ్యా అని ప్రభువును బ్రతిమాలా. ఏం చేశాడు? బ్రతిమాలితే అమ్మ తెల్లవారిందట. తెల్లవారిన తర్వాత అలిసిపోయి సొలసిపోయి నిద్రపోతున్నారు. ఒకళ్ళేమో ఒక మొత్త, ఇంకొకళ్ళు ఇంకొక మొత్త. మనమైతే మంచం మీద ఒకళ్ళు ఒక పట్టెకి, ఇంకొకళ్ళు ఈ పని చేయలేవా, ఒక మొత్తం ఒక గోడ వైపు కట్ట, అటు ఒక గోడ ఇటు గోడ పట్టుకొని ప్రభువుని అడిగితే ఉదయాన్నే ఒక ఆయన వచ్చి బెల్లు కొట్టాడు. అమ్మ జాగ్రత్తగా వినండి. ఒక ఆయన వచ్చి బెల్లు కొట్టాడు. ఈ టయాన్ని ఎవరా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి వచ్చిన తర్వాత ఆయన అంటుండంట, అయ్యా ప్రార్థన చేయాలి. ఇప్పుడు దాకా చేసింది ఏంది? ఇంకేం ప్రార్థన అయ్యా అంటాం మనం. వాళ్ళకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది. రాత్రంతా మేమేం చేశాము? ప్రార్థన. పేతురు గారు కూడా యేసు ప్రభుతో అన్నాడయ్యా, ఏలినవాడా చెప్పండి, రాత్రంతయు శ్రమ పడ్డా, ఒక్క చేప కూడా ఎప్పుడెప్పుడంట అని అనుకొని, అయ్యా రండి కూర్చోండి అంటే ఆయనకు ప్రార్థన చేసిన తర్వాత ఆయన లేచి, పాస్టర్ గారు 2 సంవత్సరాల నుండి మీ చేత ప్రార్థన చేయించుకోవడానికి ఎంతగానో ప్రయత్నము చేశాను, కానీ వీలు కాల. ఈరోజు ఎలాగైనా ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను, ప్రార్థన చేశారని ఒక కవర్ తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఆమేన్. ఈయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కవర్ తీస్తే 10,000 ఉన్నాయి. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. దేవుడు విడిచిపెట్టేవాడు, సిగ్గుపరిచేవాడు. అప్పుడట కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయంట వాళ్ళకి. ఆమె దేవుని బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయంటే అమ్మా, కడుపు నిండిన కళ్ళ నిండా నీళ్ళు. ఆమె కడుపు కాలినా చెప్పాలి, కళ్ళ నిండా. అది నిజమైన విశ్వాస జీవితం. ఎవరిని బ్రతిలాడుకున్నాడో చెప్పాలి ఇప్పుడు. ఎవరిని? అయ్యా మధ్యరాత్రి అయింది ఇంకా ఆగరా అని అనలా. అదే నువ్వు ఒక మనిషిని దగ్గరికి వెళ్ళు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళు, ఒక బలమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు కొంచెంసేపు బ్రతిలాడగానే ఏమంటాడు తెలుసా? అయ్యా నాకు నిద్ర వస్తుంది, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, రేపు రాపో అంటాడు. ఆమె అవునా కాదా? ఖచ్చితంగా అంటాడు. కానీ దేవుడు అలా అనలా, వారి అక్కరను తీర్చాడు. ఆమె రెండో పని ఏం చేయాలి మనం? అమ్మా, సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిలాడుకోవాలి, బ్రతిలాడుకోవాలి. చూడండి, ఇక వాక్యంలో మనం గమనిస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు 1:35. ఆయన చెప్పాలి అందరూ, పెందల కడనే. పాపం ఆయనకు అన్నానికి లేదు, అంతేనా? పెందల కాడ లేచినంటే ఏం లేదని మనం అనుకునేది. పొద్దున్నే బయలుదేరినాయా, ఏమి లేవు ఇంట్లో అంట. ఆ పొద్దునేదో ప్రభు పాదాలు పట్టుకో, మంచి స్తోత్రం, దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వదించునుగాక. చూడండి, ప్రభు అట ఆయన చెప్పండి పెందల కడని లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు?
నీకు కొరత ఉందనుకో ఇంట్లో, 1000 కొనగడం కాదు, పెందల కడలేసి కొరత తీర్చే ప్రభువు పాదాలు పట్టుకుందవు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు పెందల కడలేచాడు. అంతేకాదు, ఇంకా చాలా చీకటి ఉండగానే ఆమె. ఇప్పుడు మనం ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడువవలెనని మనకేముంచాడో మాదిరి. ఆమె ఏముంచాడమ్మా? మాదిరి ఉంచి. ఇప్పుడు చెప్పండి, ఏం మాదిరి అది? పెందల కడనే లేవడం. పెందల కడనే లేవడం. ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, అరణ్యం అంటే ఎందుకు వెళ్ళాడు అమ్మా? అక్కడ మనుష్యులు ఎవరు? ఏకాంత. చెప్పండి, ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన. అద్భుతమండి. ఒక రోజల్లా నీ జీవితంలో అలా చేర్చోడు, నిండారుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచు. ఒకరోజు ప్రియులారా, అరణ్యానికంటే అడవికి వెళ్ళి ఆయన ప్రార్థన అది ఏకాంత. ఎవ్వరుండరు అక్కడ. నువ్వు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. దేవుడు చివరకు ప్రత్యక్షమయ్యే వరకు నువ్వు ప్రార్థన చెయ్యొచ్చు. ఎప్పుడు? ఏకాంతంగా ఉంచి. ఇంట్లో కుదురుతుందలా? కుదరదు. ఎవడో వచ్చి బిల్లు కొడతాడు, లేక ఎవరో వచ్చి పిలుస్తారు, పిల్లలు వచ్చి లాగుతారు, రకరకాల ఇబ్బందులు. అందుకని మన జీవితంలో అప్పుడప్పుడు ఏ ప్రార్థన ఉండాలి? ఈ మధ్య గుంటూరులో కామ చెప్తుందయ్యా, ఏదైనా ఒక అవసరం వస్తే మిద్దె మీద ఒక రూమ్ ఉంది, ప్రార్థన గది అది. ఆమె ఉదయాన్నే వెళ్ళిపోతా. ఎప్పుడంట? ఉదయాన్నే వెళ్ళిపోతా. రాత్రి అయినా, మధ్యరాత్రి అయినా, మరుసటి రోజు ఉదయమైనా నా తల్లో నా తండ్రో నాకు కనబడి దేవుని చిత్తాన్ని చెప్పే వరకు నేను దిగనే. ఎంత మంచి మాట అమ్మా, ఎంత శ్రేష్టమైన మాట. అదేంటమ్మా? ఒకవేళ ఆ రోజు చెప్పకపోతే ఎట్లా? నేను చెప్పకపోతే, నాకు చెప్పకపోతే మా అమ్మ నాన్న దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉండలేదు. వాళ్ళక్కడ ప్రభు దగ్గర పోరాడి నాకు ఆన్సర్ తీసుకొచ్చి నా చేతిలో పెడతారు. చూసారా? ఇది ఏకాంత. నేను మీ అందరికి ఒక ప్రత్యేకమైన విజ్ఞాపన ఏంటంటే, వారములో 1 రోజు 2 రోజులో మీ జీవితంలో ఏకాంత ప్రార్థన చేయండి. ఆమె ఏ ప్రార్థన? అందరం కూర్చొని చేస్తాం ప్రార్థన. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన అన్నీ ఉంటాయి. కానీ అతి ప్రాముఖ్యమైనది చెప్పండి, ఏకాంత ప్రార్థన. దైవజనులు, గొప్ప దైవజనులు పొంగమూరు దేవదాసయ్య గారు ఈ ఏకాంత ప్రార్థన గురించి ఒక పాట రాశాడు. ఆ పాటలో వచనాలు ఎన్నో తెలుసా? ఎన్ని? నీ పేరు దేవదాసు, నువ్వు నేర్చుకోవాలి. 136 వచనాలు. ఆమె ఒక పాటలో 2 వచనాలు ఉంటాయి, లేక 3 వచనాలు ఉంటాయి. ఇంకక్కడికి అయిపోద్ది. ఈ పాట రాసే వాళ్ళందరి పని కింద పేరు రాసుకుంటాం. నేను గాంగ రాశానని. ఎన్ని వచనాలు? 2 లేదా ఆయన ఎన్ని వచనాలు? 136 వచనాలు. ఎన్నమ్మా? 136 వచనాలు ఉన్నాయి ఆ పాటలో. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థించ
ఏకాంత స్థలము చేరుమో, ఏకాంత స్థలము కోరుమో, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి ఏం చేయాలంట? మోకాళ్ళ మీద. ఈ మధ్య భీమవరంలో 12 గంటలు మోకాళ్ళ ప్రార్థన అని జరిపారు. ఆమె ఎన్ని గంటలు? ఒక్కరు రారు, మీరు వతరా మా అయ్యా మీకు దండం, మేము 12 గంటలు ఎక్కడుండేమంట. ఆ సంఘములో 12 గంటల మోకాళ్ళ ప్రార్థన అని జరిపారు. ఆమె ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల దాకా మోకరిల్లినోళ్ళు. అర్థమైందా? కొంతమంది మోకరిల్లినోళ్ళు ఇలా మడత కాళ్ళు వేసుకుని అలాగైనా మోకరిల్లారు. 12 గంటలు మోకరిల్లినోళ్ళు కూడా. ఆయన రాశాడు, ఏకాంత స్థలము చేరంట, మోకాళ్ళ మీద ఉండాలట, లోకాశలను మదిలోకి తెచ్చుకోకూడదంట. చూసారా? అలా ప్రార్థన చేసి ప్రభువును ప్రతిమాలు కుందుముగాక. రెండో వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 14:23 చదవాలి. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు. ఆమె ఎక్కడికి వెళ్ళాడయ్యా? అందరు చెప్పండి, ఎక్కడికి? కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్తే ఎవ్వరు డిస్టర్బెన్సీ ఉండదు. నీళ్ళు ఎట్లయ్యా, అన్నం ఎట్లయ్యా, అవన్నీ పక్కన పడేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేసి. చూడండి ప్రియులారా, ఆయన పరిశుద్ధుడయ్యుండి, పరిశుద్ధ ప్రభు అయ్యుండి ఆయన ఏకాంత ప్రార్థన చేస్తే మరి నువ్వు నేను చెప్పాలి, చెయ్యాలా వద్దా? మా ఖచ్చితంగా. 3వ వాక్యం చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడు. ఆమె ఎంతసేపు చేశాడమ్మా? రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏమడి కొంటాడు? తండ్రిని బ్రతిమాలుకున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. ఎలా బ్రతిమలాడాడో చూడండి. అయినను చెప్పాలి, నా ఇష్టము నీ చిత్తమే. ప్రియులారా, యేసయ్య అలా కొండ మీదకి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తే నీ నెలలో, నీ వారములో, లేక నీ రోజంతటిలో ఇలాంటి ప్రార్థన ఒక భాగమై ఉన్నదా? ఆలోచించండి. 4 నైట్ ప్రేయర్ పెడితే కొద్దిమంది రాలా, చాలా బాధేసింది. మా వస్తారనుకున్న వాళ్ళేమో రావడంలే, రారనుకున్న వాళ్ళేమో వస్తారు, వస్తారు ఇల్లు అనుకున్న వాళ్ళేమో. ఖచ్చితంగా ఉండాలి. ప్రభు అంట ఏకాంతంగా కొండకెళ్ళి ఏం చేశాడు? బ్రతిమాలాడు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. లూకా 22:44. ఆయన వేదన పడి
మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడే గొప్ప రక్త బిందువులాగా చెమట ఎలా మారింది? మారిందా? నీకు ఎప్పుడన్నా మారిందా? అలా ప్రార్థన చేయాలని అర్థం. చెమట రక్తమైందని కాదు, అంత బలమైన ప్రార్థన. చూసారా? ప్రభువులో పాపం లేదు, బలమైన ప్రార్థన చేశాం. మనలో పాపం ఉంటుంది, ఇంకా బలమైన ప్రార్థన చేసి మనం కూడా పాపమును పరిహరించుకుందుముగాక. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీ 5:7 ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభు చేసిన ప్రార్థన అది. పోల్చుకొని ప్రార్థన, ఆ ప్రార్థనతో నీ ప్రార్థన పోల్చుకో, దేనికి పనికి రావట్లా. ప్రియులారా, ఒకరోజు నేను గొప్ప దైవజనుని యొక్క ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరిల్లితే 3 గంటలలాగే ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆమేన్. చేస్తూ ఉంటే ఆ గది చూపించడానికి ఒక ఆయన వచ్చారు. ఆయన అరగంట కల్లా శబ్దం చేస్తుండే, అయ్యా టైం అయిపోయింది రమ్మని. నేను కదిలాడినా. అలా చేస్తూ ఉండగా ఒక స్వరము ప్రభువుతో తన యొక్క సేవకుని ద్వారా వినిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాడు. ఒక స్వరం వినబడింది. వీళ్ళనా, దేవుడు ఇప్పుడు మర్చిపోయేవాడు కాదని చెప్తున్నాము, మర్చిపోయాడు అంటున్నాం. కాదని చెప్తున్నాము, ఆయన చూడలేదు అనుకుంటున్నాం. కాదని చెప్తున్నాము, ఆయనను అంత బలమైన ప్రార్థనతో నీ దగ్గరకు వచ్చి కూర్చునేలా చేయలేకపోతూ ఉన్నా. చూడండి, శరీరధారి అయ్యున్న దినములలో ఎలాంటి ప్రార్థన? మహా రోదనముతోను, రెండోది కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ఏం చేశాడు? ప్రార్థనలు, యాచనలంట. యాచనలంటే తెలుసా? యాచించటం అంటే అడగటము, అడగడం. ప్రియులారా, తండ్రిని ఆయన ఎలా అడిగాడు? యాచకునిలాగా. అంటే బ్రతిమాలుకోడు. కనుకనే అక్కడ చివరిలో రాయబడింది ఒక మాట, ఆయన అంగీకరింపబడను. చదువు మా మాట. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన, నువ్వు నేను దేవుని చేత అంగీకరింపబడాలంటే ఇలాంటి బ్రతిమాలుకునే ప్రార్థన చేయాలి. ఇంకా చూడండి, లూకాసు వార్తలో 11వ అధ్యాయం 5వ వచనము నుండి 13వ వచనం వరకు చదవాలి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించు మార్గ మధ్యలో నా దగ్గరికి వచ్చా, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ. అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టమాక, తలుపేసేసా, నా చిన్న పిల్లలు నా దగ్గరే పడుకొని ఉన్నారు, నేను లేచి నడవలేనని అంటాడు. ఒకవేళ అలా అన్నా, మాటి మాటికి చదువుమ్మా, మాటి మాటికి
సిగ్గుమాలి మాటి మాటికి అడిగితే లేచి ఏం చేస్తాడు? అతనికి కావలసినవి ఇస్తాడు. ఇలా ఉండాలంట మన ప్రార్థన ప్రియులారా. ఎలా ఉండాలి? మాటి మాటికి. ఎప్పుడెప్పుడు? మాటి మాటి. సిగ్గుమాలి అడిగితే ఇంట్లో పడుకున్నోడు లేచి రొట్టెలు ఇచ్చాడు. నువ్వు నేను ప్రభువును మాటి మాటికి అడగాలి. ఎలా అడగాలి? ఇంకా కింద భాగంలో రాయబడింది, ఎవరికైనాను ఒక తండ్రి తన కుమారుడు చేపనడిగితే, చదువుమా, పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకి ఏం చేస్తారు? అడిగినయి ఇస్తారు. కోడిగుడ్డు ఇమ్మడి తేలునిస్తారా? అమ్మా ఇవ్వనే. ఏ తండ్రి పిల్లలకు అలాగూ ప్రభు అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకు అడిగినయి ఇస్తారు. మీ పరలోకపు తండ్రి తన్నడుగు వారికి ఖచ్చితంగా ఇస్తారు. ప్రియులారా, చూసారా? అంటే ఎలా అడగాలమ్మా? ఒకసారి అడిగి వెళ్ళిపోతే అవుతుందా? ఒక ఆమెకంట, తండ్రి దేవుడా, అయ్యా నన్ను నా పిల్లలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, యేసు నామములో ఆమేన్ అంటదంట. ఎంత ప్రార్థన ఇది? కొంచెము ప్రార్థన. ఒకరోజు గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళయ్యా, నేను 10 సంవత్సరాల నుంచి ఈ ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రార్థన? మొక్కల ప్రార్థన. 2 మొక్కల ప్రార్థన చేస్తున్నాను, జవాబే రావట్లేదు, ఏమీ జరగట్లేదు. అప్పుడు ఆయన చెప్పాడంటమ్మా, నువ్వెవరి దగ్గరికన్నా పక్కింటి వాళ్ళకి వెళ్ళి అమ్మ బియ్యం ఇయ్యమంటే ఆమె ఇంట్లోకి వెళ్ళాలి, చెప్పండి, బియ్యము తీసుకోవాలి, మరలా వచ్చి నీకు కొంచెం సమయం అన్న పడుతుంది కదా. మరి నీవు అసలు దేవుడికి సమయం ఆడిచ్చినావు? ఆయన వచ్చేలోకి నీ ప్రార్థన అయిపోతుంది. 2 ముక్కల్లో ప్రార్థన చేస్తున్నా. మరి ఎవరినైనా నువ్వు అడిగితే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి, దాన్ని తెచ్చి ఇవ్వాలి. చాలా మందికి ప్రార్థన అంటే అతి సులువు అనుకుంటున్నా. ప్రార్థన అంటే సులువు కాదు. దేవుణ్ణి ప్రతిమాలుకోవడం అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం, మాటి మాటికి ప్రభువును అడగాలి. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదు, చెప్పాలి, నిత్యము అని ప్రభు అక్కడ ఒక ఉపమానం చెప్పారు. దేవునికి భయపడకయు మనుషులను లెక్క చేయని ఒక అధికారి ఉన్నట్ట. ఎలాంటి ఆయనమ్మ చెప్పండి? దేవునికి భయపడు. ఇంకెవరికి భయపడతాడు? దేవునికే. ఇంకెవరికన్నా భయపడతాడా? ఇంకెవరు? దేవునికి భయపడ్డంట మనుషులను. అలాంటి ఆయన కాడికి ఒక విధవరాలు వచ్చయ్యా, నాకు న్యాయం చెయ్యయ్యా అని అడిగితే ఆయనట, మా మొదట అసలు పట్టించుకోలే, ఆమె మొర వినల. కొద్ది రోజులు రోజు వచ్చి అడుగుతుంటే ఒకరోజు అనుకున్నాడంట, పాపం ఈమెని ఇన్ని మార్లు రప్పించుకుందనా, ఈమెకు నేను తప్పక న్యాయము ఏవోని. సర్వశక్తుడగు దేవుణ్ణి ఏం చేయాలి? ప్రతిలాడు. మొదటి పని ఏంటి చెప్పండి? దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. రెండో పని, సర్వశక్తుడగు దేవుణ్ణి ప్రతిలాడు. ఈ 2 ఏమన్నా కష్టమైనయా? కష్టమైనవి కావు. ప్రభు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా కష్టమైనది. ఈ 2 పనులు చేస్తే ఇంకా 2 పనులు ఉన్నాయి. అవి చేస్తే దేవుడు ఏం చేస్తాడో ఆ మాట కూడా 6వ వచనంలో చెప్పాడు. ఏమని? నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలమును చూసారా? నిశ్చయముగా అంటే అర్థం ఏందో తెలుసా? ఖచ్చితంగా. ఆమె నిశ్చయంగా అంటే అర్థము ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇల్లరా, మొదటి పని చేస్తున్నామా? జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. లోకములో విలువైన వాటన్నిటిని జాగ్రత్తగా వెతుకుతాం. అవి కాదు, ప్రభువును జాగ్రత్తగా. రెండోది, సర్వశక్తుడకు దేవుణ్ణి మనుషుల దగ్గరికి వెళ్ళమాక. దేవుడు అవసరమైతే ఆ మనిషిని నీ యొద్దకు తెస్తాడు. ఆమె నువ్వెవరి కొరకైతే వెతుకుతున్నావు ఆ మనిషిని నీ యొద్దకే తీసుకొస్తాడు అవసరం. అంతేకాని దేవుణ్ణి బ్రతిమలాడుకోవడం నేర్చుకో. యాకోబు ఏశావు యొద్దకు తండ్రి ఇంటికి వస్తుంటే 33వ అధ్యాయం ఆదికాండములో ఏశావు ఎదురొస్తున్నా యాకోబు భయపడిపోయి 7 మార్లు, 3వ వచనం, 7 మార్లు అంట చదవండి, ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలకు సాష్టాంగపడి బ్రతిలాడుకుంటున్నాడు. ప్రభునయ్యా, నాకెదురుగా వస్తుండయ్యా, ఆయన నన్నేమీ చెయ్యకుండా ఉండేటట్టు చెయ్యమని సాష్టాంగ నమస్కారం చేస్తూ 7 మార్లు సాగిలపడి ఏశావు వచ్చి యాకోబును ముద్దు పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. మోసం చేశాడు, నాకు ఇబ్బంది పెట్టాడు, నాకు కీడు చేశాడని కోపంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి సమాధానంతో ఏం చేశాడు? ప్రియులారా, దేవుణ్ణి బ్రతిలాడుకుందాం. మనుష్యులను బ్రతిలాడితే ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి బ్రతిలాడుకుందాం. దేవుడే మనకు సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.